హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వక్ఫ్ బోర్డ్. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది, అసలు దానివల్ల ప్రాబ్లం ఏంటి అనేది కదా చాలామంది డౌట్. ఎందుకంటే ఈరోజు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ దీని గురించే చర్చ. వక్ఫ్ బోర్డ్ అంటే ఏందో కాదండి, బాగా బలిసినోడి మాఫియా కింద బలైపోయిన పేదోడి బతికే వక్ఫ్ బోర్డ్. అసలు ఈ వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు మీరు ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? 1923లో బ్రిటిష్ గవర్నమెంట్, అప్పటికి మనకి ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు, అప్పుడు వీళ్ళు అర్జీ పెట్టుకోవడం జరిగింది. అర్జీ పెట్టుకోగా 1923 నుంచి 1924 లోపల బ్రిటిష్ వారు వీళ్ళకి మసీదులకు గాను, బరియల్ గ్రౌండ్లకు గాను, అదేవిధంగా మళ్ళా ఉండడానికి గాను కొంత ల్యాండ్ కేటాయించారనమాట. దాన్నే వక్ఫ్ బోర్డ్ అని అంటారు. సో అప్పుడు స్టార్ట్ అయిన ఇది మెల్లమెల్లగా క్రమేపీ నెహ్రూ వచ్చిన తర్వాత కావచ్చు, లేకపోతే దాని తర్వాత కొంచెం మారుతూ ఫైనల్గా 1995లో యాక్ట్ 1995 వక్ఫ్ బోర్డ్. ఈ టైంలో చాలా సవరణలు, చాలా చేంజెస్ చేశారు. ఎలాంటి చేంజెస్ అంటే అది మన కాన్స్టిట్యూషన్కే వ్యతిరేకం. అసలు ఎలా దీన్ని ఆమోదించారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా మాట్లాడతారని మీరు షాక్ అవుతున్నారు కదా, చెప్తా వినండి. ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ ప్రకారము వీళ్ళని సుప్రీంకోర్టు కూడా క్వశ్చన్ చేయలేదు. ఎలా అంటే దానికి ఒక డాక్యుమెంటేషన్ అవసరం లేదు. వీళ్ళకు పలానా ల్యాండ్ నచ్చిందంటే ఇది వక్ఫ్ బోర్డ్ అని వీళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అమ్మా ఇది నా భూమి, నాకు అన్యాయం జరిగిందని నువ్వు ఎక్కడికైనా పోవాలనుకుంటే హైకోర్టుకు పోయినా నీది నడవదు, సుప్రీంకోర్టు పోయినా నడవదు. మళ్ళా నువ్వు వక్ఫ్ బోర్డులో మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎవరుంటారు అనుకుంటున్నావు? వాళ్ళే ఉంటారు. ఎవరైతే ఆక్యుపై చేస్తారో వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నీ ల్యాండ్కి తిరిగిస్తారా? ససేమిరా. అప్పుడు ఆ ల్యాండ్ వాళ్ళదే అయిపోతుంది. అలా వీళ్ళు ల్యాండ్ ఆక్రమించుకొని వీళ్ళ వక్లోకి చేర్చుకున్న ల్యాండ్ కొన్ని లక్షల ల్యాండ్లు అండి. మీరు షాక్ అవుతారు చెప్తే. ఇండియా మొత్తంలో ఇప్పటిదాకా అసలు అతిపెద్ద ల్యాండ్ నెట్వర్క్లో ఉన్నాయి మూడే అండి. ఒకటి డిఫెన్స్ అనేది సెకండ్ ప్లేస్లోకి వస్తుంది, రైల్వే అనేది ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది, అండ్ థర్డ్ ప్లేస్లోకి వచ్చేది ఏంటో తెలుసా? ఈ వక్ఫ్ బోర్డ్. 9.5 లక్షల ల్యాండ్ అండి టోటల్ ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి, కర్ణాటకలోనే ఇంచుమించు 29,000 ఎకరాల ల్యాండ్, మహారాష్ట్రలో 17 నుంచి 18,000 ఎకరాల ల్యాండ్. ఇలాగా మీరు అంచనా వేసుకుపోతే ఇండియా మొత్తంలో 9.5 లక్షల ఎకరాల ల్యాండ్ ఎవరిదనుకుంటున్నారు? ఖాళీ ప్లేస్ కనిపించిందంటే యాక్ట్ ప్రకారం ఆ ల్యాండ్ వాళ్ళదే. ఇప్పుడు దానికి మీరు వ్యతిరేకంగా ఎవరి దగ్గరికి పోలేరు. ఇందులో చాలామంది ముస్లిమ్స్ అయితే ఇప్పటి నుంచో కొట్లాడుతున్నారు, ఈ వక్ఫ్ యాక్ట్ వద్దు, సరే ఉంటే ఉన్నది కానీ ఇందులో చాలా చేంజెస్ చేయండి అని. నేను ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎవరైనా సరే ఒక ముస్లిం అగ్రికల్చర్ ల్యాండ్ చేసుకుంటూ ఉంటే ఆ ల్యాండ్ మంచుకున్నప్పుడు అక్కడికి సంబంధించిన ఎవరైనా వెళ్ళి ఇది వక్ఫ్ అని బోర్డు నాటితే వాడిని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. కథం ఆ ల్యాండ్ వాళ్ళకే. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తూ ఆ ల్యాండ్లో ఉండాలి. అలా ఇల్లులు కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఖాళీ ప్లేసెస్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఎవరైనా ముస్లిమ్స్లో ఉంటున్న ప్రదేశాలకు వెళ్ళి ఇది వక్ఫ్కి సంబంధించిన బోర్డు అని పాతినంటే ఖచ్చితంగా ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి డబ్బులు కట్టాలి. చాలా మందికి దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేశారు. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, నేనే షాక్ అయ్యాను, ఏంది ఇది అని. ఇన్ని లక్షల ఎకరాలు ఉన్నప్పుడు మన ముస్లిం సోదరులు ఇంకా పేదవాళ్ళుగా ఎందుకున్నారు? వీళ్ళు ఎందుకు పైసలు డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు? ల్యాండ్లు ఎందుకు ఇవ్వట్లేదు? ఇంత దారుణమైన కబ్జానా? వాళ్ళు చాలామంది ఏమంటున్నారంటే మన సోదరులు, ముస్లిం సోదరులు, అది వక్ఫ్ బోర్డు భూమి కాదు, కబ్జా అంటున్నారు. కానీ దీని గురించి మాత్రం వీళ్ళు చాలా గొప్పగా ఏదో ఎన్జిఓ అని చెప్పి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు మనకి చాలా ఎన్జిఓస్ కావచ్చు, లేకపోతే చాలా టెంపుల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, ఏదైనా సరే దానికి డాక్యుమెంటేషన్ అనేది ఉందా లేదా? ఉంది డాక్యుమెంటేషన్. అంటే ఇప్పుడు నాకు సంబంధించి ఇప్పుడు నేను పలానా, ఇప్పుడు నాకు నచ్చింది, నా దగ్గర భూమి ఉంటే నాకు స్వతహా నచ్చితే ఏ ఎన్జిఓకో, టెంపుల్కో, లేకపోతే మన మాస్కోకో ఇవ్వగలుగుతాను. కానీ నా పేరు మీద లేని ల్యాండ్ని నేను ఎట్లా దానం చేయగలుగుతాను? చేయలేం కదా. కానీ ఇక్కడ వక్ఫ్ బోర్డులో జరుగుతున్న అన్యాయం అదే. వాళ్ళ పేరు మీద లేనిది ఏ ల్యాండ్ అయినా సరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, వితౌట్ రిజిస్ట్రేషన్ ఏం లేకున్నా సరే. మీరు చెప్తే నమ్మరండి, మన ద్వారకా ఐలాండ్ ఉంది కదా, ద్వారకా నుంచి కొంచెం ఐలాండ్ పోతుంది కదా, దాన్ని కూడా వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. సూరత్లో మున్సిపల్ని మాదే అని క్లెయిమ్ చేస్తే వాళ్ళు గట్టిగా కొట్లాడితే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ చేతిలో, ఇప్పుడు వాళ్ళ మున్సిపాలిటీ వాళ్ళు కాపాడుకోగలిగారు. సేమ్ అండి. ఇంకోటి మన యమునా నగరం సంథింగ్ మన హర్యానాలో
హర్యానాలోని యమునానగర్ అనే ఒక జిల్లాలో గురుద్వార్ని వీళ్ళు మాదే అని క్లెయిమ్ చేశారు. సిక్కులు గొడవ చేస్తే ఫైనల్గా వాళ్ళ గురుద్వారా వాళ్ళకి దక్కడం జరిగింది. ఇంత దారుణం అనమాట. తమిళనాడులో ఒక విలేజ్లో 1500 సంవత్సరాల క్రితమైన టెంపుల్తో సహా విలేజే మాదని క్లెయిమ్ చేయడం జరిగింది. ఆ రైతులు వాళ్ళ కొడుకో కూతురో పెళ్లి చేద్దామనుకుంటే డబ్బుల కోసం అని చెప్పి ల్యాండ్ అమ్మితే వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అప్పుడు బయటపడింది ఇది వక్ఫ్ బోర్డు భూమి, మేము ఏం చేయలేము. కోర్టుకు వెళ్దామంటే కోర్టుకు వెళ్ళినా కూడా మీకు పనులు జరగవు, సుప్రీంకోర్టు జరగదు, వాళ్ళ ప్యానెల్కే వెళ్ళాలి. వాళ్ళ ప్యానెల్కి వెళ్తే న్యాయం ఏడ జరుగుతుంది? గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. రూల్ అట్లుంది కదా. ఈవెన్ సుప్రీంకోర్టుకి కూడా అధికారాలు లేవు వక్ఫ్ బోర్డుని ప్రశ్నించడానికి. జస్ట్ ఇమాజిన్. అసలు ఇలాంటి రూలు ఉందని ఇండియాలో మనలో చాలా మందికి మనకే తెలియదు. దీని గురించి ఇది తీసేయకూడదు, ఇది ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఈ ఏఐఎంఎం పార్టీలు, మళ్ళీ దాంతోపాటు ఈ ఆప్ పార్టీ, దాంతోపాటు మన తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళందరూ అడుగుతున్నారు. వీళ్ళు మన లీడర్లు. మన దౌర్భాగ్యానికి కొద్ది మనకు స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఏది రైటో ఏది రాంగో తెలిసినా ప్రశ్నించకూడదు. ఇది చాలామందికి దీని గురించి తెలియక అడగలేకపోతున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తిరుచెందురై టెంపుల్ తమిళనాడులో, అది మాత్రమే కాదు కాశీ విశ్వనాథుని టెంపుల్, అలాగే మళ్ళా చెప్పుకోవాలనుకుంటే లక్నోలోని శివ టెంపుల్, ఇట్లా చాలా ఉన్నాయండి చెప్పుకోవాలి. తాజ్మహల్, ఇవన్నీ వాళ్ళే అని క్లెయిమ్ చేస్తున్నారు. ఏది వక్ఫ్ బోర్డు భూములు అని. అసలు ఎలా అయిపోయిందంటే ఇప్పుడు వాళ్ళని క్లెయిమ్ చేశారు కదా, రిటర్న్గా వీళ్ళు సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడానికి లేదు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. వక్ఫ్ బోర్డు మీద ఖచ్చితంగా నిక్కచ్చితమైన రూల్స్ ఉండాలి, లేకపోతే ప్రమాదం జరుగుతుంది అని. పోనీ ఇంత భూమి ఇంత ఉన్నారు కదా, అయినా సరే మనం చాలామంది ముస్లిం సోదరులు బియదులగానే ఉంటున్నారు. ఈ పైసలు ఇంతే కాదు, మాస్కోలోకి డబ్బులు వేస్తారు కదా, మాస్కోలకి చాలామంది డబ్బులు వేస్తారు, అవి వేస్తుంటారు కదా, ఈ పైసలు కూడా వాళ్ళకే వెళ్ళడం జరుగుతుంది. నా స్నేహితుడు ఉన్నాడు అనమాట. నా స్నేహితులు చాలామంది ముస్లిమ్స్ ఉంటారు కదా, అందులో చాలామంది వాళ్ళ సంపాదనలో కొంత పర్సెంట్ తీసి, వాళ్ళు గోల్డ్ కొనుక్కున్నా సరే ఏం కొనుక్కున్నా సరే అండి, కొంత పర్సెంటేజ్ తీసి ఆ తీసిన పర్సెంటేజ్ పేదోళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ముస్లిం ఇచ్చినా కూడా చాలామంది వాళ్ళు ముస్లిమ్సా వాళ్ళని చూడకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. నా స్నేహితులు చాలామంది ఉన్నారు, పేర్లు ఎందుకులేండి. కానీ ఇలా ఉన్న మనుషుల్లో అసలు సంబంధం లేకుండా వాళ్ళ మనుషులు, ఇప్పుడు మనోళ్ళ దగ్గరికి నుంచే మనం ల్యాండ్ గుంజేసుకొని కనీసం వాళ్ళ దగ్గరికి నుంచి పైసలు మళ్ళీ రిటర్న్కి తీసుకోవడం అంటే నాకైతే అర్థం కాలేదు. ఇది మాఫియాని అర్థం చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంటే ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో, ఎవరు లొల్లి చేస్తున్నారో ఒక్కసారి మీరు కన్ను తెరిచి చూడండి. మనకున్న 2 కళ్ళతో కాదు, మనం కళ్ళు మూసుకుంటే కనిపిస్తుంది ఇంకో కన్ను, ఆ కన్నుతో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరెవరు కాకుల్లాగా అరుస్తున్నారో, లాభం లేనిది ఈ మాఫియా గ్రూపే అరుస్తుంది. నా కోరిక మాత్రం ఒకటే, ఈ గవర్నమెంట్ ఈ రూల్స్ అన్ని పెట్టారు, ఇవన్నీ చేశారు కదా, ఈ లెక్క ప్రకారం వచ్చిన భూమిని పేదోడికి పంచితే ఇంకా బాగుంటుంది. ఎవరెవరు ముస్లింల సోదర దగ్గరికి నుంచి కావచ్చు, లేకపోతే పేదోని దగ్గరికి నుంచి కావచ్చు, గుంజుకున్న భూమి ఉంది కదా, ఆ భూమిని మళ్ళీ వాళ్ళకే కేటాయించేలాగా చేయాలి. ఇలా చేస్తే మాత్రం అసలు గవర్నమెంట్కి హ్యాట్స్ ఆఫ్ కొట్టొచ్చు. అలా కాకుండా ఏదో తుతుందనగా చేసేసి మళ్ళా అది ఒక మాఫియా నుంచి ఇంకో మాఫియాకి పోయిందనుకో ఏం లాభం? ఆడు ఉన్నోడే ఈడు ఉన్నోడే, ఏమైతే ఏంది, మతం ఒకటి మధ్యలో వస్తుంది, అంతే కదా. ఫైనల్గా ఉన్నోడు లేనోడు, ఇదే మతం మధ్యలోకి తీసుకురాకండి. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అసలు ముందు ఏముండే, ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏమేమి చేసిందో ఒక్కసారి చూద్దాం. వాళ్ళు పెట్టిన పాయింట్స్ ఏంటంటే, కొత్తగా పెట్టిన పాయింట్స్ ఏం కాదు, న్యాయంగా ధర్మంగా ఉండే పాయింట్స్ వీళ్ళు ఇన్వాల్వ్ చేశారు. అందులో ఏంటంటే, వక్ఫ్కు సంబంధించిన భూములు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటికీ డాక్యుమెంటేషన్ ఉండాలి. కరెక్ట్గా ఆ ల్యాండ్ ఎవరెవరు ఓనర్సో వాళ్ళే ఈ వక్ఫ్కి వాళ్ళ సొంతగా అర్పించారా లేదా అనేది చూస్తారు. ఒకవేళ ఇవి టాలీ కాలేదనుకో ల్యాండ్ వక్ఫ్కు చెందదు. 12 సంవత్సరాలుగా ఎవరైనా సరే భూమి మీద ఉన్నారో వాళ్ళదే భూమి. ఒకవేళ వీళ్ళు వాళ్ళ దగ్గర ఉండి డబ్బులు వసూలు చేయడానికి లేదు, అది ముస్లిం సోదరులైనా సరే ఎవరైనా సరే. 12 సంవత్సరాలుగా ఎవరైనా పేదవాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఎన్ని రోజులు, అది వాళ్ళదే ల్యాండ్.
ఇంకొకటి, వీళ్ళు పెట్టుకున్న బోర్డులో అట్లీస్ట్ ఇద్దరు ఉమెన్ ఉండాలి ఆ బోర్డు మెంబర్లో. అట్ ది సేమ్ టైం ఇద్దరు వేరే రిలీజియన్స్ వాళ్ళు ఉండాలి. ఇది ఇప్పుడు బోర్డు తీసుకున్న నిర్ణయం. ఇక నుంచి బోర్డుకి మీరు కానీ ఎవరు కానీ వక్కుకి భూమి ఇద్దామని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. ఇది నాది అని క్లెయిమ్ చేసే ఇంత ముందుకు సివిల్ కోర్టుకి, హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి వెళ్ళే అధికారం లేదు కదా. ఇప్పుడు ఖచ్చితంగా సివిల్ కోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. క్లెయిమ్ చేసిన 6 months వరకు మీకు టైం ఉంటుంది. యూ కెన్ గో అండ్ యూ కెన్ ఫైట్ అండ్ యూ కెన్ టేక్ యువర్ ల్యాండ్. మనం ఫైట్ చేసి మన ల్యాండ్ మనం తీసుకోవచ్చు. దీన్ని చాలామంది ముస్లిం సోదరులు ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఇందులో బలైపోయిన వాళ్ళు ఎంతోమంది అండి. ఇప్పుడు ఇంత 9.5 లక్షల ల్యాండ్ ఉండి ఇప్పటికి మన ముస్లిం సోదరులు చాలామంది భేదవాళ్ళగానే ఉంటున్నారు. అదే కాకుండా చాలామంది ముస్లిం సోదరులు ఏం చేస్తారంటే వాళ్ళ రిలీజియన్ ప్రకారము వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా సరే, బంగారం కొన్నా సరే, ఏది కొన్నా సరే వాళ్ళ రూట్ నాకు తెలిసి నా ఫ్రెండ్స్కి అయితే అట్లా ఉన్నారు. మరి మిగతా ముస్లిం గురించి నాకు తెలియదు. కానీ వాళ్ళు ఒక బంగారమో లేకపోతే ల్యాండో పైసలో ఏదైనా సరే కొంత పర్సంటేజ్ తీసి పేదోళ్ళకి ఇస్తారు. అలా పేదోళ్ళకి ఇవ్వడమే కాకుండా ఈ మన వీళ్ళు పోతారు కదా మసీదులో మౌలాలో అక్కడక్కడ మౌలా కానీ ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, ఈ డబ్బు అనేది అక్కడ ఇస్తారనమాట. అంటే ఇది కూడా వక్కులోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ డబ్బు అంతా ఇంత డబ్బు ఉన్నాక వీళ్ళు ఖర్చు పెట్టవచ్చు కదా ఇది పేదవాళ్ళకి. ఎందుకు ఖర్చు పెట్టారో అర్థం కాదు. ఇప్పుడు ఇది మారబోతుందని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఇంత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఉంది కదా, పాపం చాలామంది ముస్లిం సోదరుల దగ్గరికి నుంచి గుంజుకోవడం కావచ్చు, లేకపోతే పేదోడండి ఎవరైతే ఏంది పేదోని దగ్గరికి నుంచి గుంజుకున్న ల్యాండ్ ఏదైతే ఉందో మళ్ళీ పేదోనికి ఇచ్చేసేయండి. అట్ ది సేమ్ టైం ఈ ల్యాండ్ కూడా తిండికి లేక, పని చేయడం లేక, షెల్టర్ లేక చాలామంది ఉన్నారండి. ఎవరికి చాలామంది ఇల్లు కూడా లేవు. ఈ ల్యాండ్ని కనుక మీరు కనుక అలాంటి వాళ్ళకి కేటాయించారంటే ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటారు. లేదంటే ఇప్పటిక మనం మాట్లాడుకున్నప్పుడు ఇది ఒక మాఫియా ఉండే, ఈ మాఫియా నుంచి ఇంకో మాఫియా ఎవరైతే ఏంది పేదోని దగ్గర నుంచి దోచుకోవడానికి ఏ మాఫియా అయినా ఒకటే, ఉన్నోడు లేనోడు ఇది ఒకటే మిగులుతుంది ఫైనల్గా. థ్యాంక్స్ అండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మీరు ఇట్లానే ప్రోత్సహిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఏదైనా తప్పుగా మాట్లాడినట్టయితే నేనైతే సదుద్దేశంతో మాట్లాడాను. మీకు నచ్చానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం.